మేమేదైనా తప్పు చేస్తే మమ్మల్ని విమర్శిస్తే మేము ఆ విమర్శలకు సిద్ధంగా ఉన్నాం. కానీ మాకు ఎటువంటి సంబంధం లేని విషయాల్లో మమ్మల్ని విమర్శిస్తున్నారు. కొంతమంది కావాలనే మాపై కక్ష కట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. గెలిచిన రోజు నుండి ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నాం. పాలకుర్తి అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. మాకు ఎలాంటి వ్యక్తిగత స్వార్థం కానీ ద్వేషం కానీ లేదు. కేవలం పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల సంక్షేమం మాత్రమే మా లక్ష్యం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలిపారు. నా మీద మాటలు అనేటోళ్ళు అంత అనుభవం అంతా కూడా ఉండదు. అయినా కానీ నేను ఎప్పుడు చేతులు ముట్టుకొని ఏం కూర్చోట్లేదు కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలైనా ఎక్కడైనా ఉంటున్నారా? ఎప్పుడు మీకు అందుబాటులో ఉండట్లేనా? ఎప్పుడు నేనైనా మా అత్తమ్మైనా ఒకలం ఉంటే ఒకలము కాకుండా ఇద్దరం ఎప్పుడు కూడా అందరికి అందుబాటులో ఉంటున్నాం. అయినా కానీ ఇట్లా ప్రతి దానికి దోషించడము, ప్రతి దానికి తప్పులు తీయడము, లేనిపోని మాటలన్నీ కూడా కల్పిస్తున్నారు. అది మీ ఇంట్లో అట్లయితే మీకు బాధ అనిపించదా? మరి నేను కూడా ఎవరో ఒకళ్ళు ఇంట్లో అమ్మాయినే కదా. ఊరికే నోరుంది కదా అని చెప్పి అన్ని తప్పుగా మాట్లాడద్దు కదా, న్యాయంగా మాట్లాడాలి కదా ఎవరమైనా. కొంచెం ఈ విషయంలో కొంచెం అందరూ కూడా అర్థం చేసుకోండి. మీరు అందరు సహకరించాలి. అందరు సహకరియట్లేరని కాదు, సహకరిస్తుండ్రు. కానీ ఇట్లాంటివి కొన్ని ఇబ్బందికరంగా ఉంది, కొంచెం మంచిగా అనిపించట్లేదు. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను.